హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాక్లెట్ పాన్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అది 125 గ్రామ్స్ ఉందండి. మీకు కావాలి టేబుల్ స్పూన్స్లో అంటే గూగుల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఏది తీసుకుంటున్నామో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలండి. తర్వాత ఇక్కడ కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఫ్లాట్గా తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ ఇవి బేకింగ్ పౌడరు క్రిస్టోఫర్ వాళ్ళే వాడుతున్నానండి. 2 బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు. తర్వాత ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. తర్వాత బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. తర్వాత మనం ఇక్కడ బెల్లం పొడిని వాడుతున్నామండి. నేను ఇక్కడ గడ్డగా ఉన్నదాన్ని తురుముకున్నానండి. మీ దగ్గర బెల్లం ఇలా ఉంటే వేసుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ పిండికి 8 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇది నో ఎగ్లెస్ అండి, నో మైదా అండి. ఈ వేసుకున్న అన్నిటినీ ఇలా విస్కర్తో మొత్తం బాగా కలుపుకోవాలండి. పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ బాక్స్ కూడా పెట్టొచ్చండి. ఈ పౌడరు నిల్వ ఉంటుందండి. 2-3 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనం ఇక్కడ ఎలాంటి మాయిశ్చర్ ఇది వాడట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినంత తీసుకొని కాచి చల్లార్చిన పాలతో మన దోశ బ్యాటర్ లాగా అంటే ఊతప్పం బ్యాటర్ లాగా పిండిలాగా కలుపుకోవాలండి. ఈ ప్రీమిక్స్ పౌడరు 2-3 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కలుపుకొని పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, ఎలాంటి లంప్స్ లేకుండా కలపాలండి. ఇక్కడ ఇది మనం దోశ పాన్ మీద కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నానండి. అది తినని వాళ్ళు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. కొంచెం వేసి దీన్ని దోశలాగా చిన్నగా పోసుకోవాలండి. ఫ్లఫీ అండ్ ఎమ్మీ చాక్లెట్ పాన్ కేక్ తయారవుతుందండి. చూడండి, ఇక్కడ వేడయ్యాక 1 గంట పోసి అలానే ఉంచాలండి. దాన్ని ఇంకా రబ్ చేయడం అలా ఏం చేయకూడదండి. చూడండి ఇలా అయిపోయిందండి. అంతేనండి, మన పాన్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇది అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అందులో హెల్దీ పాన్ కేక్ అండి. ఇది పిల్లలకి ఎలాంటి డౌట్ లేకుండా పెట్టొచ్చండి. మనం ఇక్కడ షుగర్, మైదా, ఎగ్ ఏది వాడలేదండి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడాము. చూడండి, ఈ ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకొని ఎప్పటికప్పుడు మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చండి. చూడండి, మన చాక్లెట్ పాన్ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా ఫ్లఫీగా ఎమ్మీగా వచ్చాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.